బ్రహ్మముడి అంటే ఒకరికి ఒకరాయి అనేసి మనకైతే టైటిల్లో అయితే చెప్పారు కదా. ఆ ఒకరికి ఒకరాయి అనేది ఎవరి దారి వాళ్ళదే అనేసి నేను నిన్న ఒకరికి ఒకరాయి కాదు ఎవరి దారి వాళ్ళదే అనేసి నేను నిన్నైతే చెప్పాను. కానీ ఆ మాటనైతే నేను ఈరోజు కొంచెం వెనక్కి అయితే తీసుకుంటా ఉన్నాను. అసలు ఎందుకు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది? నేను ఏమన్నా భయపడ్డానా? ఫ్యాన్స్కి ఏమన్నా ఇదయ్యానా? అంటే ఫ్యాన్స్కి ఏమన్నా లొంగిపోయానా అనేసి మీకైతే డౌట్ రావచ్చు. ఆ డౌట్ ఏం మీరు పెట్టుకోవద్దండి. నేను అసలు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది అనేది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే నేను రియల్గా ప్రేమించే సీరియల్స్ ఏమైనా ఉన్నాయంటే అది ఫస్ట్ బ్రహ్మముడేనే. ఎందుకంటే నేను ఈరోజు ఇంత ఎక్స్పీరియన్స్తో మాట్లాడగలను అన్నా కానీ దానికి సంబంధించిన బ్రహ్మముడి సీరియల్ లో ఉన్ని అప్పుని ఎలాగన్నా ఉన్ని నేనైతే రివ్యూలు అయితే ప్రతిరోజు చేశాను. బ్రహ్మముడి సీరియల్కి చేసినంత రివ్యూలు ఏ సీరియల్కి చేయలేదు, మీకు కూడా తెలుసు. మీ ఇచ్చిన ప్రోత్సాహంతో మీరిచ్చిన ఎన్నో కామెంట్స్, అంటే ఇప్పుడు నేను జీ తెలుగు చూస్తున్నాను, అలాగే స్టార్ మా చూస్తున్నాను, జెమినీ టీవీ, ఈటీవీ, ప్రతి ఒక్క సీరియల్ అప్డేట్స్ గురించి తెలుసుకుంటేనే దాదాపు ఒక 20 సీరియల్స్ అయితే చూడాల్సి వస్తుంది. వారంలో ఎట్లేదన్న రోజులో 10 సీరియల్స్ నుంచి 12 సీరియల్స్ మినిమం చూడాల్సి వస్తుంది. అది కాకుండా నా వర్క్ చూసుకొని అందుకోసం అనేసి నేను ఎక్స్పీరియన్స్, అంటే ఈ సీరియల్ బాగుంది, ఈ టైంలో బాగుంది, ఈ సీరియల్ బాగలేదు అనేసి కొంచెం అయితే ఆలోచన అయితే చేస్తాను. ఆలోచన చేసినప్పుడు బ్రహ్మడ్ సీరియల్ ఎందుకో డ్రాబ్యాక్ అయింది అనేసి అనుకున్నాను. కానీ ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ ట్రాక్లోకి అయితే వచ్చేసింది అనేసి నాకైతే ఈరోజు అనిపించింది. అందుకోసం అనేసి నా మాట వెనక్కి తీసుకున్నాను. అంటే పూర్తిగా వెనక్కి తీసుకోలేదు. ఒకరికి ఒకరై అంటే ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ మనం ఎలాగో చూసాము. బ్రహ్మముడి అంటే అక్కడ బ్రహ్మముడి తాళి కట్టేదాన్ని బ్రహ్మముహూర్తం అంటారు, ఆ విధంగా అంటారు కదా. మనకు ఆ పెళ్లి జరిగేటప్పుడు బ్రహ్మముహూర్తం వచ్చిందబ్బా తాళి కట్టించేయండి అంటారు కదా. ఆ విధంగా భార్యాభర్తలు ప్రతి ఒక్కరు, ఇప్పుడు కళ్యాణికి ప్రాబ్లం వచ్చినా అప్పు చూసుకునింది, అలాగే మన రాజు ప్రాబ్లం వచ్చినా కావ్య చూసుకునింది, అలాగే దానిలక్ష్మి గారి ప్రాబ్లం వస్తే మన వాళ్ళ హస్బెండ్ పేరు మర్చిపోయాను. ఎందుకంటే మనకు అదే చెప్తాను కదా, ఎన్నో క్యారెక్టర్స్. అపర్ణ గారి ప్రాబ్లం వచ్చినప్పుడు మన సుభాష్ గారు తీసుకున్నారు. ఇవన్నీ దానిలక్ష్మి గారు, అలాగే పేరు బాబాయ్ బాబాయ్ అని పిలుస్తాడు, మామయ్య అని పిలుస్తారు. పేరు ఎక్కువగా పిలవరు కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ అయితే పర్లేదు. అక్కడ వాళ్ళకి భార్యాభర్తలు కాబట్టి హెల్ప్ చేసుకుంటారని మనం అనుకోవచ్చు. కానీ భార్యాభర్తలు కాకపోయినా కానీ వాళ్ళు ఇంకొకరి విధంగా అయితే అర్థం చేసుకుంటారు. అంటే కావ్యకు ప్రాబ్లం వస్తే అపర్ణ గారు, అలాగే మన బామ్మగారు ఉన్నారు కదా, వాళ్ళు అయితే చూసుకుంటారు. అలాగే ఆ ఇంటికి మొత్తానికి ప్రాబ్లం వస్తే తాతగారు చూసుకుంటా అన్నారు. ఆ తాతగారు చూసుకుంటా ఉంటే ఇక్కడ రాజు వచ్చి ఇంటి మొత్తానికి, అంటే వాళ్ళ అత్త మన రుద్రాణి గారు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా ఆ అత్తను మాత్రం తాతకి ఇచ్చిన మాట కోసం తాత ఒక మాట తీసుకున్నాడు. మనం చచ్చిపోయేంత వరకు, మన జీవితాంతం, మన ఈ దుగ్గిరాల ఫ్యామిలీ ఉన్నంత వరకు అందరూ ఉమ్మడి కుటుంబం లాగా ఉండాలనేసి తాత మాట కోసం అనేసి అత్త ఎన్ని పొరపాట్లు చేసినా, ఎంత క్షోభ చేసినా, ఎంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా సరే అక్కడైతే రాజు అయితే అణిగి మణిగుండి ఆ ఇంటిని మొత్తాన్ని సక్రమంగా నడపాలి, ఒక ఒక దారిలో నడపాలి అనేసి అనుకొని చీమల్లాగా, ఒకే దారిలో చీమ ఒక దారిలో పోయిందంటే వెనకాల ఎలాగైతే చీమలు పోతాయో ఆ విధంగా ఒక దారిలో ఎవరైనా వెళ్తా ఉంటే ఆ దారిలోనే వెళ్ళాలి అనేసి ఆ ఒక చీమ వచ్చి చెడ్డ చీమ ఉంటే ఆ చెడ్డ చీమ అటు ఇటు తిరగాలనుకొని చూస్తుంది. కొన్ని సైడ్ క్యారెక్టర్ అంటే ఆ చీమలు కూడా ఆలోచిస్తాయి. అంటే అరే ఆ చీమ అట్టబోతుంది, మనం కూడా అట్టబోతాం బాగుంటుందేమో అనేసి. కానీ అక్కడ చూసిన తర్వాత మళ్ళీ మొల్లక అనుపు, అంటే మనకు దారి లేదు, అడ్డుకట్ట వేశారు అక్కడ. మళ్ళీ మనం ఈ దారిలోనే పోవాలనేసి మన రాజు కావ్య దారిలో అయితే వచ్చారు, మనకు తెలిసిన విషయమే. అందుకోసం అనేసి బ్రహ్మముడి అంటే ఓన్లీ భార్యాభర్తలు కాదు, ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ని మనం మిస్ అయ్యాము అనేసి నేను నిన్న సండే అనాలిసిస్లో చెప్పాను. కానీ ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ ఈరోజు నాకు మళ్ళీ రిపీట్ అయితే వచ్చాయి. ఎందుకంటే ఒక సమస్య అయితే వచ్చింది. ఈరోజు ఎపిసోడ్ కానీ మీరు చూసినట్టయితే ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏమొచ్చిందంటే అక్కడ మన కావ్య ఇంద్రాదేవి అంటే మీరేనా అనేసి మార్నింగే పోస్ట్ అయితే వచ్చింది. మనకి పోస్ట్ వచ్చినప్పుడు పోస్ట్లో ఏముంది, ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు కదా, అంటే రా మెటీరియల్, అంటే వాళ్ళు ఒక లిక్విడ్ లాగా అంటే ఒక రాయి లాగా పంపిస్తారు, బంగారంని ఒక రాయి రూపంలో ఒక షేప్లో పంపిస్తారు అనుకోండి. ఆ షేప్ను కరిగించి మన హిందూ వాళ్ళు అయితే, హిందూ వాళ్ళ కంపెనీ వాళ్ళు, మన రాజ్ కంపెనీలో అయితే ఆ డ్రాయింగ్స్ గీసి ఆ డ్రాయింగ్స్ లాగా అచ్చులు తయారు చేసి అచ్చుల్లో బంగారం పోసి అచ్చులు బంగారానికి మెరుగుపెట్టి మనకైతే జ్యువెలరీ షాప్కి అయితే పంపిస్తారు, మనకు తెలుసు కదా. ఆ రా మెటీరియల్ అంటే చిన్న చిన్న రాళ్ళు షేప్లో ఉంటాయి, అక్కడ డిఫరెంట్ షేపుల్లో ఉంటాయి. ఆ షేపులను పంపించే అతను నాకు 3 నెలల నుంచి మీరు డబ్బులు ఇవ్వట్లేదు,
ఆ 3 నెలల నుంచి మీరు డబ్బులు ఇకపోతే నేను మీకు రా మెటీరియల్ పంపిను అనేసి అయితే చెప్తాడు. ఇక్కడ ఆ షేప్ ఎలాగన్నా ఉన్నాయి, అది రాయి షేప్లో ఉన్నాయి, డైమండ్ షేప్లో ఉన్నాయి, ఎలాగన్నా ఉన్నాయి, అది ఎట్టన్నా ఉన్నాయి, ఏ రకంగా ఉన్నా ఉన్నాయి. అక్కడ ఆ రా మెటీరియల్ వస్తేనే కదా మనం కరిగించాకి, మనం కరిగించిన తర్వాత మనకు అక్కడ డిజైన్ చేసేకి ఆ రా మెటీరియల్ రాకపోతే ఇన్ని రోజులు పడిన కష్టం అంతా, ఇన్ని రోజులు పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది. ఎందుకంటే కావ్య కూతురుగా ఇందు ఎన్నో ప్రయత్నాలు అయితే చేసి CEO స్థానాన్ని అయితే మొత్తానికి అయితే సాధించిందని మనం అయితే చెప్పుకోవచ్చు. మామూలుగా సాధించలేదు, ఎంతోమంది కుట్రలు కుతంత్రాలు చేసి దాంట్లో కూడా రేఖా మనుషులు ఎవరు, అలాగే మన మనుషులు ఎవరు అనేసి అక్కడ వేరియేషన్ అయితే కనిపెట్టి అక్కడ తెలివితో అక్కడైతే చదువుకోలేదు అనేసి మన రేఖ అయితే అనుకుంటుంది. అది కూడా వెరీ సూన్ మనకు నిజం తెలిసిపోతుంది అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి కాదు ప్రాబ్లం జరిగింది, చాలా సార్లు అయితే ప్రాబ్లం జరిగింది. ఇక్కడ మొన్న చూసుకున్నట్టయితే అగ్రిమెంట్ ఒక సంతకం పెట్టు అనేసి ఎపిసోడ్లో చూపించారు. ఈరోజు చూసుకున్నట్టయితే పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్ చదవాలని చూస్తా అంటే ఖచ్చితంగా రేఖకైతే ఇంకొక 1 వీక్ 10 డేస్ లోపల అయితే నిజమైతే తెలిసిపోతుంది, బిగ్ ట్విస్ట్ అనేది రివీల్ అయిపోతుందని నాకైతే అనిపిస్తుంది. సరే అనేసి మొత్తానికైతే అక్కడ అది వచ్చిన తర్వాత అక్కడ రాజు చదవకుండా అక్కడ వాళ్ళ హస్బెండ్ రేఖ వాళ్ళ హస్బెండ్ అయితే చదివాడు. చదివి రా మెటీరియల్ పంపేయాలంట, మనం 3 నెలల నుంచి డబ్బులు లేదు అనేసి మన రేఖ అయితే చెప్పింది. అక్కడ CEO అయ్యి ఒక్కరోజు మాత్రమే అయింది. నువ్వు 3 నెలల నుంచి ఏమి పొడిచావు రేఖ, అసలు ఏమి పొడిచావు చెప్పు. నువ్వు 3 నెలల నుంచి రా మెటీరియల్ డబ్బులు ఇవ్వకుండా కనీసం ఎంప్లాయీలకు జీతం ఇవ్వలేకపోతా ఉన్నావు, రా మెటీరియల్ డబ్బులు పంపించలేకపోతా ఉన్నావు. అసలు నువ్వు ఏమి చేద్దాం అనుకుంటా ఉన్నావు, ఏమి తగలు పెడతాం అనుకుంటావు. ఇన్ కేస్ CEO కానీ కావ్య కాకుండా అంటే నువ్వేం చేసింటావు, కనీసం హెల్ప్ చేయొచ్చు కదా. నీ ఎక్స్పీరియన్స్ 25 సంవత్సరాలు నేను CEOగా ఉన్నాను, 25 సంవత్సరాలు నేను కంపెనీని నడిపాను అనేసి ఎక్స్పీరియన్స్, ఖచ్చితంగా చదువు అనేది ఎవరికైనా ఉంటుందబ్బా. ఎక్స్పీరియన్స్ అనేది చాలా 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 కీలకం. ఏ పనిలో అయినా సరే, ఇప్పుడు మనము ఒక జాబ్ చేస్తాను, ఆ జాబ్ వదిలేసి ఇంకొక జాబ్ పోయేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఏమంటే అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అనేసి. ఆ ఎక్స్పీరియన్స్ ఏదో ఒకటి చెప్పచ్చు కదా. ఎందుకంటే 25 సంవత్సరాల పాటు ఇంత బిజినెస్ చేశాడు, ఒక మాట చెప్తే అర్థం చేసుకోలేడు అతను. ఇప్పుడు కొత్తగా వచ్చిన హిందూ మాట ఎలా నమ్ముతారు వాళ్ళు? 25 సంవత్సరాల ముందుండే బయ్యర్స్ అయితే మనకు వాళ్ళైతే మన కావ్య మొహం చూసి, కావ్య లాగా ఉండే ఫేస్ని చూసి మన హిందూకైతే రెస్పెక్ట్ ఇస్తారు. కానీ వాళ్ళు కొత్త వాళ్ళు మార్కెట్లోకి రోజు రోజుకి కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా వింటారు చెప్పండి? అసలు ఇందిరాదేవి అనే పేరు అక్కడ హిందూ అనే పేరు రాకుండా ఇందిరాదేవి అంటే మీరేనా అనేసి మనకు చెప్పారు కదా. ఆ విధంగా నువ్వు హెల్ప్ చేయకుండా రాజ్ పైన కావ్య పైన తోసేసి మీ ఇష్టం, మీరేమైనా చేసుకోండి, మీరే ఉద్ధరిస్తున్నారు కదా, మీరే పొట్టేస్తున్నారు కదా కంపెనీని అనేసి వాళ్ళే చేస్తారు. వెయిట్ చేయి వాళ్ళే చేస్తారు. సరే అని అది అయిపోయిన తర్వాత మొత్తానికైతే మన హిందూ అయితే అక్కడ ప్లాన్ అయితే వేయడం మొదలుపెట్టింది. ప్లాన్ వేయడం మొదలు పెడితే ఎంత ఆలోచించినా సరే ఆ ప్లాన్ అనేది వాళ్ళకి రావట్లేదు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని మనం మాట్లాడుకున్నాం కదా. ఆ ఎక్స్పీరియన్స్లో వచ్చి వాళ్ళు కొట్లాడుకుంటా ఉంటారు, ఏమేమో ఆలోచిస్తూ ఉంటారు, ఎన్ని ఐడియాలు ప్లాన్ చేసినా అవ్వట్లేదు. సరే అని మొత్తానికైతే మన సుభాష్ గారు అయితే వచ్చారు. సుభాష్ గారు 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు కూడా ఒక స్థాయి నుంచి వాళ్ళ నాన్నగారు ఇచ్చిన కంపెనీని స్థాయిగా ఎంచి వాళ్ళ కొడుకు అయితే ఇచ్చాడు. ఆ కొడుకు ఇంకా అంచెలంచెలుగా పెంచి ఎక్కడికో తీసుకెళ్ళాడు మన రాజు అయితే. అక్కడ రాజు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఒక పార్టీ చేద్దాం. పార్టీ చేసినప్పుడు ఎవరు బయ్యర్స్, మన వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు అంటే దుగ్గిరాల ఫ్యామిలీకి ఇప్పుడు ఒక కంపెనీ రన్ చేస్తాను అనుకోండి, మనకు రెగ్యులర్ కస్టమర్లు అనే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువుని సేల్ చేస్తున్నాం అంటే మనం వాళ్ళ ఇంటికి పోయాంటే చాలు, వాళ్ళ ఇంటికి పోవాల్సిన పనిలే. వాళ్ళ ఇంటికి ఇప్పుడు మనకు వాళ్ళే ఫోన్ చేసి సార్ మీకు పని ఉంది వస్తారా అనేసి, నేనే ఒక పని చేస్తాను అనుకోండి, నాకే రెగ్యులర్గా వాళ్ళే ఫోన్ చేస్తారు పని ఉంది రాండి అనేసి. మనం ఫోన్ చేయాల్సిన పనిలో ఏం చేయాల్సిన ఆ విధంగా వాళ్ళే మనకు ఫోన్ చేసి మరీ ఆర్డర్స్ ఇస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ రా మెటీరియల్ వాళ్ళకి ఫుల్ డబ్బులు ఇవ్వాల్సిన పనిలే. ఫుల్ డబ్బులు ఇవ్వకపోయినా కానీ పార్టీ చేస్తే అక్కడ రేఖా మనుషులు ఎవరంటే రేఖా పక్కన ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో పార్టీలో వాళ్ళు రేఖా మనుషులు. అలాగే మన హిందూ పక్కన ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో మన హిందూని చూసి అప్పుడు కావ్య లాగానే ఉండవు, అసలు రాజు లాగానే ఉన్నాడు అనేసి అక్కడ మాట్లాడుతూ ఉంటే అప్కమింగ్ ఎపిసోడ్స్లో అదే జరిగింది. అక్కడ మాట్లాడుతూ ఉంటే అసలు రాజు మన కావ్య మేడంని రాజుని చూసినట్టే ఉంది ఇక్కడ అనేసి వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే అక్కడ మన వాళ్ళు వీళ్ళు వచ్చి పరాయి వాళ్ళు అనేసి మనం క్యాచ్ చేస్తామంటే మన పరాయి వాళ్ళంతా పక్కన దొబ్బి మన వాళ్ళు మాత్రం పక్కన పెట్టుకొని నాకు ఈ సమస్య వచ్చింది, రా మెటీరియల్ మనకు ఇంకా మంచి మంచి డిజైన్స్ మీకైతే నేను ఇస్తాను, మీరు రా మెటీరియల్ కోసం నాకు కొంచెం హెల్ప్ చేయండి, మీరు ఫస్ట్తోనే కొంచెం ఒక 20% 30% అడ్వాన్స్ చేయండి, అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మనము ఈ విధంగా చేద్దాము అనేసి మనం బిజినెస్ ఇంకా ఇంప్లిమెంట్ చేద్దాం అనేసి మన హిందూ అయితే వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అక్కడ శకుంతల అనే పేరు ఉన్నాం కదా, శకుంతల అంటే మనం సినిమాలో చూస్తుంటాం కదా, శకుంతల అనే పేరుకి పెద్ద వాగుడికాయలాగా ఉంటారు. ఆ మూరో కొత్త క్యారెక్టర్ అయితే రాబోతుంది. కొత్త క్యారెక్టర్ వచ్చిన తర్వాత బాగా రేఖని అయితే మెలిపెట్టి ఇబ్బంది పెట్టి మనకైతే మంచి స్టఫ్ అయితే రేపైతే తీసుకురాబోతున్నారు. మంచి పార్టీ మూడ్ అయితే జరుపుతున్నారు. అలాగే హిందూకి అలాగే మన రాజ్కి
డూప్లికేట్ పెళ్ళైంది అంటే రెంటల్ మొగుడు అనేసి అక్కడ నిజం తెలిసిపోతుంది అంటే అసలు తెలియదు. వాళ్ళు జస్ట్ మనకు వాయిస్ మాత్రం వినిపించారంతే. టామ్ అండ్ జెర్రీ లాగా భార్యాభర్తలు ఉన్నాక టామ్ అండ్ జెర్రీ లాగా కొట్లాడుకుంటారు. కొట్లాడుకున్నా కానీ వాళ్ళు అక్కడ వచ్చేది చూసి వీళ్ళు సైలెంట్గా ఒకే బెడ్ మీద అయితే నార్మల్గా పడుకుంటారు. మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దండి. జస్ట్ మన ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా రావడం కోసం ఆ విధంగా చూపించారంతే. సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.